చూడండి వాళ్ళంతా షేక్ అయిపోతుంది. ఈ అగ్ని అభిషేకం, అగ్ని ఒంట్లో ఉన్న దురాత్మని కాల్ చేస్తుంది. కాల్ చేస్తుంది. మిమ్మల్ని శాపలోకంలో చూసినప్పుడు మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ కొన్ని దురాత్మలు సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల అమ్మ ఎవరికమ్మా కొన్ని సంవత్సరాల నుంచి మా జీవితంలో ఏం జరగడం లేదు, ఏం కావడం లేదు, పరిస్థితి అలాగే ఉంది, ఎంత ప్రయత్నం చేసినా కానీ పరిస్థితి అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు, చేర్పు లేదు, ఎక్కడేసిన గొంగడి బలి అక్కడే ఉందని చెప్పేసి ఎవరికమ్మా అలా అనిపించేది? ఎవరికమ్మా? నాకే అనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా మీకు? మా చిన్నోడికి నా ఎంత సంపాదిస్తానో ఏమీ నచ్చదు, ఉంటాలేదు, ఏది ఉండడం లేదు. అవునమ్మా. నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు 2000 సంవత్సరం నుంచి, అంటే 4 సంవత్సరాల నుంచి ఇంట్లో చాలా సంకట పరిస్థితి నేను చూస్తున్నాను. అందువల్ల ఎవరికమ్మా 4 ఏళ్ళ నుంచి ఇంట్లో మొత్తం నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను చూస్తే ఎవరికి ఉన్నాయమ్మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? నాకే ఉండాలి, మీకే ఉన్నాయి. అవునమ్మా. నెక్స్ట్ లోకంలో చెక్ చేసినప్పుడు నాకు షూస్ మీ ఇంట్లో 1 2 విచ్ క్రాఫ్ట్ స్పిరిట్, కొన్ని 2 మంత్ర దురాత్మలు మీ ఇంట్లో సంచారం చేయడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని శాపలోకంలో చూసినప్పుడు మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ కొన్ని దురాత్మలు సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల అమ్మ ఎవరికమ్మా కొన్ని సంవత్సరాల నుంచి మా జీవితంలో ఏం జరగడం లేదు, ఏం కావడం లేదు, పరిస్థితి అలాగే ఉంది, ఎంత ప్రయత్నం చేసినా కానీ పరిస్థితి అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు, చేర్పు లేదు, ఎక్కడేసిన గొంగడి బలి అక్కడే ఉందని చెప్పేసి ఎవరికమ్మా అలా అనిపించేది? ఎవరికమ్మా? నాకే అనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా మీకు? మా చిన్నోడికి నా ఎంత సంపాదిస్తానో ఏమీ నచ్చదు, ఉంటాలేదు, ఏది ఉండడం లేదు. అవునమ్మా. నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు 2000 సంవత్సరం నుంచి, అంటే 4 సంవత్సరాల నుంచి ఇంట్లో చాలా సంకట పరిస్థితి నేను చూస్తున్నాను. అందువల్ల ఎవరికమ్మా 4 ఏళ్ళ నుంచి ఇంట్లో మొత్తం నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను చూస్తే ఎవరికి ఉన్నాయమ్మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? నాకే ఉండాలి, మీకే ఉన్నాయి. అవునమ్మా. నెక్స్ట్ లోకంలో చెక్ చేసినప్పుడు నాకు షూస్ మీ ఇంట్లో 1 2 విచ్ క్రాఫ్ట్ స్పిరిట్, కొన్ని 2 మంత్ర దురాత్మలు మీ ఇంట్లో సంచారం చేయడం నేను చూస్తున్నాను. అందువల్ల ఈ అమాస పుణ్యమి వచ్చిందంటే ఎవరికమ్మా కొంచెం ఇంట్లో సరిగా గలిబిలిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, నిద్ర పట్టదు, చాలా డిస్టర్బ్గా ఎవరికి ఉంటుందమ్మా? మా అక్క ఉంటుంది, మా అన్న, మా తమ్ముడికి ఉంటుంది. మీ తమ్ముడికి ఉంటుంది, మీ అక్కకు ఉంటుంది. నెక్స్ట్ శాపలో చూసినప్పుడు సడన్ గా నాకు మీ ఇంట్లో ఎవరో ఏదో సిక్నెస్ వచ్చి హార్ట్ స్ట్రోక్ తో ఎవరో చనిపోయారు. ఇంట్లో ఎవరికో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ హార్ట్ స్ట్రోక్ తోటి సడన్ గా గతంలో ఎవరో చనిపోయారు. ఎవరు చనిపోయారమ్మా? మీకు సంబంధించిన వాళ్ళు గతంలో ఏదో సిక్నెస్ వచ్చి చనిపోవడం నేను చూస్తున్నాను. మీకు సంబంధించిన వాళ్ళు, మీ చుట్టాల్లో లేదా మీ పేరెంట్స్ ఎవరైనా గతంలో ఎవరైనా చనిపోయారమ్మా? రీసెంట్గా నవంబర్లో మా హస్బెండ్ తీరిపోయినారు. రీసెంట్గా నవంబర్లో మీ హస్బెండ్ తీరిపోయినారు, అంటే చనిపోయాడు. రీసెంట్గా మీ హస్బెండ్ చనిపోయాడు. ఓకే, అదే నేను చూస్తున్నాను. నెక్స్ట్ శాపలో చూసినప్పుడు చనిపోయినప్పుడు సంథింగ్ లైక్ ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా? హార్ట్ స్ట్రోక్ లాస్ట్ మూమెంట్, ఎందుకంటే ఐసీయూలో పెట్టావు నేను చూసి. ఐసీయూలో పెట్టారమ్మా? ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టినప్పుడు మీ హస్బెండ్కు లాస్ట్ మూమెంట్లో హార్ట్ స్ట్రోక్ రావడం చూస్తున్నాను. అండ్ సడన్గా చనిపోయాడు. అప్పటి నుంచి చనిపోయినప్పటి నుంచి కూడా ఎవరికమ్మా సరిగా నైట్ లో కళలో మీ హస్బెండ్ రూపంలో దురాత్మలు మీ కళ్ళకు రావడం నేను చూస్తున్నాను. ఎవరికమ్మా హస్బెండ్ కళలో కనిపిస్తున్నాడు? మీకేనమ్మా? మీ హస్బెండ్ తరచు మీ కళ్ళలో కనిపిస్తున్నాడు. అవునమ్మా. కళ్ళలో కనిపించేసి ఏదో చెప్తా ఉన్నాడు. సో దానివల్ల మీ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి కూడా మీకు సరిగా నిద్ర లేదు, తర్వాత టెన్షన్ భయంగా ఉంది. అవునమ్మా. ఏమనిపిస్తుందమ్మా మీకు? అదే దిగులు వస్తుంది, వచ్చిన మక్కుమ ఫేస్ పెడతారు. ఫేస్ దగ్గర, మీ ఫేస్ దగ్గర చెంప మీద చెంప అన్నట్టుగా మీ ఫేస్ దగ్గర దురాత్మ వచ్చేసి మీ హస్బెండ్ రూపంలో వచ్చేసి ఇలా మీ ఫేస్ దగ్గర ఇలా ఫేస్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అవునమ్మా. మీరు అనుకుంటున్నారు చనిపోయిన హస్బెండ్ ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాడు, కానీ అదొక దురాత్మ. దురాత్మ మీ స్వరూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు. సో అందుచేత ఏంటంటే మీకు చాలా భయంగా భయంగా ఉంది. నెక్స్ట్ శాపలో చూసినప్పుడు సడన్గా స్పిరిట్ నేను చూసినప్పుడు నాకు ఏందమ్మా చెన్నై కనిపిస్తుంది. ఏందమ్మా?
చెన్నై సంథింగ్ ఏదో చెన్నై ఆ సరౌండింగ్స్ కనిపిస్తుంది. ఇదేంటి నేను చూసినప్పుడు సంథింగ్ ఎవరో మీకు సంబంధించినటువంటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరో చెన్నై ప్రాంతంతో సరౌండింగ్స్తో ఎవరో కనెక్షన్లో ఉన్న హస్బెండే కాదు, పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు. గతంలో ఇంకా ఇద్దరు కూడా చనిపోయారు. ఇంకొంచెం గతంలో మీ హస్బెండ్తో మాత్రమే కాకుండా ఇంకొంచెం మీ హస్బెండ్ రీసెంట్గా చనిపోయాడు, కానీ గతంలో చూసినప్పుడు మీ హస్బెండ్ కాకుండా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. గతంలో ఎవరమ్మా ఇద్దరు వ్యక్తులు? మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? మా ఆంటీ అక్టోబర్లో 25th చర్చరీ, మా పెద్దమ్మ వచ్చేసి నవంబర్ 9th చర్చరీ. ఇద్దరు చనిపోయారు. తర్వాత నెక్స్ట్ సాపలో చూసినప్పుడు ఇంట్లో ఎవరమ్మా కొంచెం కొంచెం ఎక్కువసేపు ఫోన్లో సాపలో చెక్ చేసిన ఎవరో ఎక్కువసేపు ఫోన్లో గడుపుతూ ఉన్నారు. చెప్పినా కానీ నువ్వు నాకు చెప్పేది ఏంటి, నా ఇష్టం అని చెప్పేసి ఎవరో కొంచెం రివర్స్గా మాట్లాడుతున్నారు, ఎక్కువసేపు ఫోన్లో గడుపుతున్నారు. ఫోన్ అడిక్షన్ ఉంది. ఎవరికి ఉందమ్మా ఫోన్ అడిక్షన్ ఎక్కువగా? మా తమ్ముడు కొడుకు కూడా ఉంది అది. మీ తమ్మునికి ఉన్నది? తమ్ముని సన్నికి ఎవరు కొడుకుకి? మీ తమ్ముని వాళ్ళ కొడుకు ఎక్కువ ఫోన్ అడిక్షన్ ఉంది. నెక్స్ట్ షాపులో చెక్ చేసిన నాకు సంథింగ్ ఏదో హౌస్, కంబైన్డ్ హౌస్ నేను చూస్తున్నాను. సంథింగ్ ఏదో కంబైన్డ్ హౌస్. ఈ కంబైన్డ్ హౌస్లో ఏదో సంథింగ్ అది మీ ఫాదర్ సంబంధించింది ఏదో కంబైన్డ్ హౌస్, పాత హౌస్ ఏదైనా ఉందమ్మా? ఎక్కడ ఉందమ్మా పాత హౌస్? బెంగళూరులో ఉండేది. బెంగళూరులో ఉంది. ఆ పాత హౌస్ విషయంలో కూడా సంథింగ్ ఏదో గతంలో వివాదం, ఏదో కొంచెం కన్ఫ్యూజన్, ఏదో కొంచెం గొడవ కూడా జరిగింది. అవునమ్మా? ఎవరితో గొడవ జరిగిందమ్మా? అంటే మా చెల్లెను కేసేసినది. అది పక్కింట్లో నైబర్ను మా మీద ఎప్పుడు గెలట చేస్తారు. ఓకే, రైట్. అండ్ మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. అయితే ఈ ప్రాపర్టీ విషయంలో అప్పట్లో గొడవపడి సంథింగ్ ఏదో పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము, లాయర్ని సంప్రదిస్తాము, కేసు పెడతామని చెప్పేసి అప్పట్లో డిస్కషన్ జరిగింది. ఎవరమ్మా లాయర్ని సంప్రదించింది? ఎవరమ్మా? మన పక్కింట్లోనే ఆయమ్మనే మాకి గలాట చేసేది. స్టేషన్కి పోతాను, కంప్లైంట్ ఇస్తాను, యాక్షన్ తీసుకుంటానని చెప్పేది. యాక్షన్ తీసుకుంటా అని చెప్పింది. దినాము రోజు అదేనే. రైట్. అదే నేను చూస్తానమ్మా. మీలో నుంచి కొన్ని దురాత్మలు బయటకు వచ్చేస్తాయి అమ్మ. కొన్ని సంవత్సరాల నుంచి ఆత్మలో చూసినప్పుడు ఏందమ్మా ఇది ఇలా నడుస్తున్నప్పుడు ఏదో సంథింగ్ ఏదో చేయవద్దకు వచ్చి ఏదో మాట్లాడుతున్నట్టు సడన్గా ఆలోచనలు మారిపోతుంటాయి. ఒక్కోసారి హ్యాపీగా ఉంటారు, సడన్గా మళ్ళీ మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి డ్యాన్స్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏడవాలనిపిస్తుంది. ఎవరికమ్మా ఇట్లా ఎమోషన్స్ అన్నీ కూడా సరిగా ఉండవు, అంత ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది? ఎవరికి అలా ఉంటుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా మీకు? బాగానే ఉంటాను, పని చేసాక బాగానే ఉంటాను, సడన్ గా వచ్చేస్తుంది ఫుల్, నా తల ఫుల్ భారం వచ్చేస్తుంది. నన్ను ఎక్కడ ఉంటానో తెలిసలేదు, నాకు మాటలే వచ్చేలేదు, సైలెంట్ అయిపోతాను. సడన్ గా సైలెంట్ అయిపోతారు, సడన్ గా మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ తేరుకుంటారు. మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, కొద్దిసేపు మూడ్ ఆఫ్ లో ఉంటున్నాను, మళ్ళీ కొద్దిసేపు బయటకు వచ్చేస్తున్నాను. ఇది మీరు గుర్తించారు, అవునమ్మా? మీ ఒంట్లో ఆ దురాత్మ ఉంది. ఇప్పుడు ఆ దురాత్మ యేసుక్రీస్తు నామంలో మీలో నుంచి అది బయటికి రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నాడు. రెకేకేషుకు జీ రెబెరెనెదరే జే రకసు షపజాననదరు జీ. కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. మీలో నుంచి ఆ దురాత్మ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. షబబ రెకే జే రికేకేషు. అందరు కూడా పట్టంతో చేయబెట్టుకోండి. ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి దురాత్మలు పట్టంతో చేయబెట్టుకోండి. మీ ఒంట్లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ పట్టలోనికి పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు, ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే లో తెరుస్తున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు ఈ బిడ్డ పట్టలోకి ప్రవేశిస్తున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే లో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మీలో నుంచి ఏదో కదులుతుందమ్మా. మీలో ఉన్న దురాత్మ ఏదో కడుపులో పాకుతుంది, మీకు కూడా తెలుస్తుంది. అది రియాక్ట్ అవుతుంది, ఇక మౌనంగా ఉండలేదు. ఇక రియాక్ట్ అవుతుంది, మీకు కూడా తెలుస్తుంది.
ఏదో కడుపులో ఏదో పాము పాకినట్టుగాను, ఏదో చీమ పాకినట్టుగాను అది పాకుతుంది. దురాత్మలు నిన్నే లో తెరుస్తున్నావు, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. మంటల్లో కాలిపోతున్నావు. ఆ దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా. సంథింగ్ మీ ఒంట్లో కదులుతుంది. కదులుతుంది, పొట్టలో కదులుతుంది. ఆ దురాత్మ రియాక్ట్ అవుతుంది. తల్లో ఉన్న దురాత్మ రియాక్ట్ అవుతున్నా. అది కదులుతుంది, తల్లో కూడా కదులుతుంది. స్థలంతా కూడా, బ్రెయిన్ లో కూడా, నరాల్లో కదులుతుంది. చూడండి, ఆ దురాత్మ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవుతుంది. తలంతా కూడా తిప్పేస్తుంది. మంటలో దురాత్మ నిన్నే లో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, మొత్తం కూడా తలంతా కూడా అది దురాత్మ పాకుతుంది. తల్లోను, నడుములోను, అన్ని చోట్ల పాకుతుంది. ఇక నువ్వు మౌనంగా ఉండలేవు. యేసుక్రీస్తు నామములో తల్లో నుంచి నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో కూడా పాతాళపు మంటలు కూడా కరెంటు షాకు వలె ఒంట్లో కూడా సంచారం చేస్తున్నాయి. తల్లోను దురాత్మలకు కరెంటు షాకు. దురాత్మలు కరెంటు షాకు, పరిశుద్ధాత్మ యొక్క కరెంటు షాకు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. చూడండి, ఆ బిడ్డకు దేవుడే జరుగుతుంది. చూడండి, మొత్తం వాళ్ళంతా కూడా కరెంటు షాకు. పరిశుద్ధాత్మ అగ్ని. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం వాంతి రూపంలో. ఇప్పుడు నీకు వాంతి అనిపిస్తుంది. వాంతి రూపంలో ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. వాంతి రూపంలో మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. బయటకు వచ్చేస్తున్నా. మొత్తం యేసు నామములో బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ బిడ్డ మండలం ఏం చేస్తున్నా? నిన్నే యేసుక్రీస్తు నామములో ఏం చేస్తున్నా? ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నా? ఫైర్! ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నా? మాట్లాడు. ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నావు? నిన్నే వాళ్ళ హస్బెండ్ని చంపింది నువ్వేనా? దురాత్మలు మాట్లాడా? యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వాళ్ళ హస్బెండ్ని చంపింది నువ్వేనా? మంటలు పెరిగిపోతున్నాయి. పట్టలోకి, ఛాతిలోకి, నడుములోకి, తల్లోకి పాతాళపు మంటలు వాళ్ళంతా కూడా తిప్పేస్తుంది. మంటల్లో దురాత్మలు కాలిపోతున్నా. మౌనంగా ఉండలేవు. తట్టుకుంటావా? తట్టుకోలేవు. మంటల్లో ఆ దురాత్మ కాలిపోతుంది. చూడండి, వీళ్ళ హస్బెండ్ నువ్వు చంపింది నువ్వేనా? దురాత్మ నువ్వేనా? మాట్లాడా? యేసుక్రీస్తు నామములో నువ్వేనా? ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నా. మొత్తం వాళ్ళంతా కూడా షేక్ అయిపోతుంది. చూడండి, వాళ్ళంతా షేక్ అయిపోతుంది. ఈ అగ్ని అభిషేకం, అగ్ని ఒంట్లో ఉన్న దురాత్మలు కాల్ చేస్తుంది. దురాత్మలు ఇక నేను ఉండలేనని చెప్పేసి వెళ్ళిపోతున్నా. మొత్తం విడిచేసి ఈ బిడ్డ ఒంటిని విడిచేసి వెళ్ళిపోతున్నా. రా, కాళ్ళలోకి, చేతుల్లోకి మంటలు. చూడండి, ఆ దురాత్మ మంటలు తట్టుకోలేకపోతుంది. నో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రా, బయటికి రా. మొత్తం బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నా. చూడండి,
కొన్ని దురాత్మలు బిడ్డ ఒంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి. రా ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా వచ్చేస్తున్నా. మొత్తం తల మొత్తం ఒళ్ళంతా ఖాళీ చేసి విడిచేసి వెళ్ళిపోతున్నా. ఖాళీ చేసి విడిచేసి వెళ్ళిపోతున్నా. విడిచేసి వెళ్ళిపోతున్నా. ఎస్ దేవుని జరుగుతుంది జరుగుతుంది. మొత్తం తలంతా ఫ్రీ అయిపోతుంది. యేసుక్రీస్తు నామములో తలంతా ఫ్రీ అయిపోతుంది. యేసుక్రీస్తు నామములో. ఎస్ గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సే హల్లెలూయా. సే హల్లెలూయా. ఎస్ అమ్మ ఒకసారి ఇలా నడిచి చూసుకోండి అమ్మా. ఒకసారి ఇలా నడిచి చెక్ చేసుకోండి. మీ వాళ్ళంతా కూడా ఇప్పుడు తేలిగా ఉంటుంది. తలంతా ఇప్పటిదాకా బరువుగా ఉండేది, ఇప్పుడు వాళ్ళంతా కూడా తేలిగా ఉంటుంది. నడిచి చెక్ చేసుకోండి. ఎస్ డెలివరీస్ అయిన తర్వాత చేంజెస్ కనబడతాయి. అందుకోసం నడవండి. ఇంకోసారి నడవండి అమ్మా. ఇంకోసారి ఫాస్ట్ నడవండి. ఎస్ మీరు నడుస్తుండగా మొత్తం ఎస్ ఎక్కడెక్కడైతే సాతాను సంఖ్యలు ఉన్నాయో అవి తెగి ఊడిపోతున్నాయి. ఎస్ తెగి ఊడిపోతున్నాయి. అద్భుతం జరుగుతుంది. ఎస్ ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉండదు. ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉన్నది. ఎస్ ఇది వరకు ఇప్పటికి ఏం తేడా ఉందమ్మా? ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? భారం ఉండదు. ఒళ్ళంతా భారం ఉండేది. ఒళ్ళంతా భారంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళంతా మంటలు ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఇప్పుడు మంచిగా ఫ్రీగా ఉంది. కళ్ళల్లో మంటలు లేవు. ఒళ్ళంతా బరువు లేదు. తేలిగా ఉంది. ఎస్ మీలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందమ్మా? వెళ్ళిపోయినట్టు అనిపించింది. వావ్ డెలివరీ జరిగిన తర్వాత కార్యం జరిగింది. గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. సే హల్లెలూయా. అమ్మా గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ బాగా దీవించును గాక.